సప్లై చేయడం బాగుంటుంది. వీటిని ఎగ్జాంపుల్ చెప్తాం. రైల్వేస్ వాళ్ళు చాలా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఈ మధ్య అవన్నీ ఇండిజినియస్గా ఇక్కడే తయారు చేయాలని చెప్పి విపరీతమైన ప్రయత్నాలు మొదలుపెట్టి దాన్ని వెబ్సైట్లో పెట్టారు. చూస్తే రైల్వే వాళ్ళ ఈచ్ జోన్ వెబ్సైట్లో కూడా కొన్ని వందల ఐటమ్స్ పెట్టినారు. ఏం చేస్తే బాగుంటుంది. ఇది కాకుండా ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా భారతదేశాన్ని సప్లై, భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మనకు సప్లై చేస్తే బాగుంటుంది. నేను గత సంవత్సరం అందరికీ నమస్కారం. ఇవాళ చాలా ఆనందకరమైన రోజు. విజయవాడ పారిశ్రామిక రంగంలో డిఆర్డిఓ చైర్మన్గా పనిచేసి ఇవాళ డిఫెన్స్ అడ్వైజర్గా సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న సతీష్ రెడ్డి గారు విజయవాడ రావటం, అందులో మా పారిశ్రామికవేత్తలందరూ కలిసి రేపు రాబోయే కాలంలో ఏ విధంగా ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి చెందాలి, డిఫెన్స్ రంగంలో ఎటువంటి రకాల పరిశ్రమలు వస్తున్నాయి, వాటిలో అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఏ విధంగా ఉండాలని ఒక ఫార్మల్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో పలు విషయాలు అందరూ ప్రతినిధులు చర్చించడం జరిగింది. ముఖ్యంగా మా అందరికీ ఆనందకరమైన విషయం ఏంటంటే ఇటువంటి సదస్సులు మరిన్ని జరపాలి. మీకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, లేకపోతే ఉత్పత్తుల్లో ఎటువంటి ఉత్పత్తులు మనం చేసుకోవచ్చు, అంతేకాకుండా ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా చేయవచ్చు వంటి ఎన్నెన్నో సూచనలు ఇవ్వటమే కాకుండా ప్రతినిత్యం మీతో ఇంటరాక్షన్ అవుతానని వారు చెప్పడం, సతీష్ రెడ్డి గారికి మా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరి తరఫున, ప్రతినిధులందరి తరఫున. తప్పకుండా ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధిలో మేమందరం కలిసికట్టుగా ఆయన సలహా సూచనల మేరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి ఏ విధంగా వ్యూహం అనుసరించాలి, ఎటువంటి పరిశ్రమలు రావాలి, అంతేకాకుండా కొంత గౌరవ పెద్దలు రామకృష్ణ గారు కూడా ఇక్కడ ఉన్న యూనివర్సిటీల్లో కోర్సుల్ని కొంచెం మోడిఫై చేయాలి, ఇక్కడ పరిశ్రమలకు సరిపోయే విధంగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీల్లో కోర్సులు ఉండాలని వారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. త్వరలో మేమందరం కూడా గౌరవ నారా లోకేష్ గారిని కలిసి దాంట్లో మనకు ఏ విధమైన కోర్సులు మనకి మన పరిశ్రమలకు తోడే విధంగా ఉండాలో వాటిని కూడా చర్చించబోతున్నాం. తప్పకుండా ఇటువంటి సౌహార్ద వాతావరణంలో ఇటువంటి మరిన్ని మీటింగులు జరిగి విజయవాడలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పారిశ్రామిక అభివృద్ధి చెంది ఎంతోమంది యువత, ఇవాళ మనం చూస్తున్నాం, ఎంతోమంది యువత మన రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉద్యోగ అవకాశాలు లేక వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. అటువంటి అవకాశం ఇవ్వకుండా ఇక్కడ యువత ఇక్కడ మంచిగా పరిశ్రమలు స్థాపించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని, అదేవిధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేసుకున్నాం. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా సతీష్ రెడ్డి గారికి మేమందరం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి ఒక్క నగరంలో, ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఇండస్ట్రీసు, స్టార్టప్స్ ఇవి చాలా ప్రముఖంగా దేశంలో వస్తున్నాయి. భారత ప్రభుత్వం ప్రతి రంగంలో కూడా, డిఫెన్స్ కావచ్చు, ఏరోస్పేస్ కావచ్చు, కమ్యూనికేషన్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఏ రంగంలో కూడా స్వదేశీయంగా ఉత్పత్తులు తయారు చేయాలి, వాటినే మనం వాడాలి అనేటువంటి దాన్ని చాలా ముఖ్యమైన లక్ష్యంగా పెట్టుకొని ఆ ఒక్క మంత్రి మినిస్ట్రీస్లో ఏవేవైతే మనం బయట నుంచి విదేశాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నామో అవన్నీ కూడా లిస్టులు తయారు చేసి వెబ్సైట్లో పెట్టి భారతదేశంలో ఇండస్ట్రియలిస్టు స్వయంగా తయారు చేయాలి అని చెప్పి వాటిని ఎంకరేజ్ చేసేటువంటి రకరకాల స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ముఖ్యంగా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో, మనం అమరావతి క్యాపిటల్గా ఉన్నటువంటి ప్రదేశంలో ఇండస్ట్రీస్ పెరగాల్సినటువంటి అవసరం చాలా ఉందని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన విజయవాడ ఎంపీ దీని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ముందరికి తీసుకుని పోవడం చూస్తున్నాం. వారితో గత కొన్ని రోజులుగా చాలా చర్చలు జరపడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇన్ జనరల్ ఇండస్ట్రీస్ని, ముఖ్యంగా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా ముందుకు తీసుకుని పోవాలి, ఏ ప్రాంతం అయితే ఇది బాగుంటుంది అనేటువంటి విషయం మీద సమాలోచనలు జరుగుతున్నాయి. దాని గురించి ఎంపీ గారు ఇక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్తో కలిసి సర్వే చేయడం కూడా జరుగుతుంది. ఆ సందర్భంగా నేను విజయవాడకు వచ్చినటువంటి సందర్భంగా ఈరోజు ఎంపీ గారు ఇక్కడ ఉండేటువంటి
ఇండస్ట్రియలిస్ట్తో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ ఏ రకమైన ఆలోచన చేస్తున్నారు, వారికి ఏ రకమైనటువంటి సపోర్ట్ కావాలని చూస్తున్నారు, ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకుని వెళ్తే బాగుంటుందనేటువంటి విషయం చర్చించడం జరిగింది. అందరిలో చాలా తీవ్రమైనటువంటి ఉత్సాహం కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఇండస్ట్రీస్ని మనం డెవలప్ చేయాలి, దానికోసం ప్రభుత్వం అట్లనే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. దీనికోసం ఎంపీ గారు రాష్ట్ర ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి గారితో చర్చించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా ముందరకు తీసుకుపోవాలి, ఏ ప్రాంతంలో చేయాలి, ఎట్లాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి అనే దాని మీద చర్చ జరుగుతుంది. అలానే ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా కొన్ని సమావేశాలు ఏర్పరచుకొని ఏమేమి కావాలి, ఏమేటువంటి ఇక్కడ సమస్యలు ఉన్నాయి, రాబోయేటువంటి ఇండస్ట్రియల్ జోన్లో ఏ రకంగా దీన్ని మంచి అభివృద్ధి పనులు జరగాలి, ఏమేమి ఫెసిలిటీస్ కావాలనేది కూడా వాళ్ళు కూడా చర్చించుకుంటారు. రాబోయేటువంటి కొద్ది నెలల్లో దీని మీద రకరకాల చర్చలు జరిపి ప్రభుత్వం వైపు నుంచి ప్రపోజలు, ఇండస్ట్రీస్ వైపు నుంచి కూడా ప్రపోజల్స్ రావడం అనేది జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో ఎంపీ గారి చొరవతో అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకోవాలని దాని మీద చాలా చర్చలు జరుగుతాయని చెప్పి అనుకుంటున్నాను. దానికోసం రాబోయే రోజుల్లో కొన్ని సమావేశాలు ఇక్కడ ఇండస్ట్రీస్ వారితో కూడా ఈ విజయవాడ పట్టణంలో జరుగుతాయి. ఇది విషయం.